మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కొత్తగూడెం జిల్లా లక్ష్మీనగర్లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. దుమ్మగూడెం మండలంలో 90 గ్రామాలకు ఇప్పటికీ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని చెప్పారు. భగీరథ పైప్ లైన్ వేసినట్లు బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య. అది ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. ఈ రోజు మన మండలంలో అరే నీళ్ళు అత్తలేవయా అని మేము పోయి ఆ ఊరినే దిమ్మలగూడెం పోతే అక్కడ నుండి డీ గారికి ఫోన్ చేస్తే లేదు సార్ నీళ్ళు వస్తున్నాయి బాగానే ఉన్నాయన్నారు. అరే ఇక్కడ పైపు లేదు, పైపు లైన్ లేదు, ఇక్కడ ఒకటి మాత్రమే ట్యాంక్ కట్టిర్రు, మీరు ఎట్లా ఎక్కిస్తారు అని అంటే నీళ్ళు వస్తున్నాయి సార్ అని చెప్పాడు తప్ప ఇప్పటి వరకు కూడా ఆ విలేజ్లో నీళ్లు కానీ సుక్క వాటర్ రాలే. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయి 37 జీపీలు ఉన్నాయి. 37 జీపీలలో కనీసం నీళ్ళు వచ్చే జీపీలు కనీసం 7 ఉన్నాయని అంటే 7 కూడా లేవు. మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చిక్కున్నదని అని చెప్పి ఈ వేదిక ద్వారా వాళ్ళని హెచ్చరిక చేస్తానా. మీరు తప్పనిసరిగా తప్పు చేసినారు కనుక తప్పుకు బాధ్యులుగా మీరే రెక్టిఫై చేసి మీ ఇంట్లో నుండి కడతారా లేకపోతే మీ జేబు నుండి తెచ్చుకుంటారా, బిల్లులు చేసినటువంటి అధికారులందరినీ కూడా